హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా హెల్తీ అండ్ టేస్టీ బాదం మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి బయట దొరికే రకరకాల డ్రింక్స్ కాకుండా చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. గ్లాస్ దించకుండా మరీ తాగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ లో ఇలా బాదం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుని తాగామంటే నీరసాన్ని తగ్గించి పిల్లలకైనా పెద్దలకైనా చక్కటి ఎనర్జీని ఇస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 3 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. నేను తీసుకుంటున్న పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న పాలని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలుని కాస్త చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. పాలు కాస్త మరిగేలోపు బాదం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ 20-25 బాదం పప్పులు తీసుకుని 3 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా పొట్టు తీసి ఉంచానండి. ఇలా నానబెట్టిన బాదం పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. బాదం పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ ని పక్కకు పెట్టుకుందాము. ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కాస్త చిక్కపడ్డాయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకునేటప్పుడు మనం తినే స్వీట్నెస్ ని బట్టి వేసుకోండి. షుగర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని పాలల్లో వేసేసుకోవాలి. బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పాలుని 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ మిల్క్ ని పాల్లో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత వెంటనే చక్కగా మిక్స్ చేసుకోవాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. పాలు కాస్త చిక్కపడేంత వరకు మరో 2 మినిట్స్ కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత బాదం షేక్ తాగేటప్పుడు పలుకుగా తగలడానికి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బాదం పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కపడుతుంది. బాదం మిల్క్ షేక్ వచ్చేసి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 3 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 3 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత గ్లాస్ లో వేసుకుని తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్లాస్ లో వేసుకున్న తర్వాత కట్ చేసిన బాదం పప్పు కొద్దిగా వేసుకుని గార్నిష్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బాదం మిల్క్ షేక్ ని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసిన బాదం మిల్క్ షేక్ ని పిల్లలకైనా పెద్దలకైనా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారండి. మరి లేట్ చేయకుండా ఇంట్లో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.